హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యు క్రియేషన్స్. ఇది నిన్నటి వీడియో. నిన్న మా పాపది బర్త్డే, అందువల్ల మేము రామాలయం టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నాము. రామాలయం టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి అహోబిలం టెంపుల్కి వెళ్ళి వద్దామని అయితే రెడీ అవుతున్నాం. మా పాప అయితే పొద్దున్నే లేచి తలస్నానం చేసేసి ఇంకా దేవుడి దగ్గర దీపం ముట్టించేసి పూజ కంప్లీట్ చేసేసింది. ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ తొందరగా చేసేసాను. ఎందుకంటే కొంచెం ఎండగా ఉంది కదా, ఎర్లీగా వెళ్తే ఇంటికి ఎర్లీగా వచ్చేయచ్చు అనేసి అయితే పనులన్నీ కంప్లీట్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే రామాలయం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టెంపుల్కి రాగానే అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే మైండ్ అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. హాలిడేస్ అవడంతో కొంచెం రద్దీగానే ఉంది, అయినా సరే మాకు బాగానే జరిగింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ప్రసాదం తినేసి అక్కడి నుంచి అహోబిలం టెంపుల్కి అయితే వెళ్ళాము. ప్రతి సంవత్సరం మా పాప బర్త్డేకి కేక్ కట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి భోజనం పెట్టి పంపించేదాన్ని. కానీ ఈసారి ఇంకా ఏమి చేయట్లేదు. ఇక అందుకనే మా పాప పేరు మీద ఒక 10 మందికి అన్నదానం చేయమని అహోబిలం టెంపుల్లో డబ్బులు ఇచ్చానమాట. ఒక పర్సన్కి వచ్చేసి 65 రూపాయలు ఇవ్వాలి. మనం ఎవరైనా ఎక్కడి నుంచి అయినా కూడా అమౌంట్ సెండ్ చేస్తే ఏ రోజు అన్నదానం చేయమంటే ఆ రోజు చేస్తారు మన పేరు మీద. ఇంకా అలాగే మేము నలుగురు కుటుంబ సభ్యులం వెళ్ళాము. మా అందరికీ అర్చన చేశారు. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే ప్రసాదం తిన్నాము. మా పాప మెల్ల స్వామివారి మాల వేశారు. మెల్ల వేసేసరికి తనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో మా పాప, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఆ మాల చూసి. ఇదేనండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.